కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దత్తాత్రేయకు బోనాల జాతరలో చేదు అనుభవం ఎదురైంది. మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లిన ఆయన వాహనాన్ని పోలీసులు ఆలయం వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రధాన రహదారిలో రామ్గోపాల్పేట పోలీస్ స్టేషన్ పాత భవనం వద్దే ఆపేశారు. రద్దీ ఉందంటూ అక్కడే ఆపాలని ఓ పోలీస్ అధికారి స్పష్టం చేశారు. అయితే దత్తాత్రేయ 9:20 విమానంలో తిరుపతి వెళ్లే పని ఉందని, వాహనంలో ఉన్న ఆయన సతీమణి నడవలేకపోతున్నారని మంత్రి అనుచరులు చెప్పే ప్రయత్నం చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాక దిగి నడిచి వెళ్లాలని కేంద్ర మంత్రికే సూచించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఉత్తర మండలం డీసీపీ సుమతి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. పోలీసులు అలా స్పష్టం చేయడంతో దత్తాత్రేయ ఏమీ మాట్లాడకుండా వాహనం దిగి కుటుంబ సభ్యులతో ఆలయం వద్దకు నడిచి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు ఆయన బయట కొంతసేపు వేచి చూసినా పోలీసులు స్పందించకపోవడంతో నడుచుకుంటూనే తిరిగి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఎంపీ కవిత, రాష్ట్ర మంత్రులు, పలువురు శాసనసభ్యులు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో పాటు కొందరు కింది స్థాయి నాయకుల వాహనాలను పోలీసులు ఆలయం వద్దకు అనుమతిచ్చారు. ఈ విషయం ఆలస్యంగా బయటకు పొక్కడంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి వాహనాన్ని నిలిపిన పోలీసులు అధికార పార్టీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఇతర నాయకుల వాహనాలకు ఎందుకు అనుమతిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి వాహనం వెళితే భక్తులకు ఇబ్బంది అవుతుంది కానీ రాష్ట్ర అధికార పార్టీ నేతలు వెళితే కాదా అని నిలదీస్తున్నారు. దీనిపై డీసీపీ సుమతి వివరణ కోరగా కేంద్ర మంత్రి వాహనం ఆపడం యాదృచ్ఛికంగా జరిగిందని, కావాలని చేసింది కాదని తెలిపారు. వీవీఐపీల వాహనాలకు ఆలయం వద్దకు అనుమతించాలని చెప్పామని, కానీ సమాచార లోపం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. అంతేకాక భక్తుల రద్దీ ఉందని చెప్పడంతో ఆయనే వాహనం దిగి వెళ్లారని తెలిపారు. ఈ విషయం తెలిసి ఆయనకు కలిగిన ఇబ్బందికి తాము విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు.